అధ్యక్ష, ఏదైతే ప్రభుత్వము గతంలోకి వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ నినాదము గరీబీ హటావో పేరిట రోటీ కపడా మకాన్ అనే ఒక నినాదంతో వైఎస్ఆర్ హయాంలో ఆనాడు మీరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో కూడా ఇంద్రమ్మ లేని గ్రామాన్ని మనం చూడడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత కొన్ని ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేస్తే కోడలు వస్తే ఎక్కడ ఉండాలి, అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి, ఈ పరిస్థితికి కోసము డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట నిర్మించిన ఇల్లు కాంట్రాక్టర్లకి సరైన సమయంలో డబ్బులు చెల్లించక అవి శిథిల వ్యవస్థలో ఏ పరిస్థితుల్లోనే చాలా స్పష్టంగా ఈరోజు మనకు కనబడుతుంది అధ్యక్ష. దీనికి నేను సంబంధించి గౌరవ మంత్రి గారిని కొన్ని క్వశ్చన్స్ అడగదలుచుకున్నా అధ్యక్ష. ఎన్ని ఇండ్లు ఇప్పటివరకు శాంక్షన్ అయినాయి, పూర్తయినాయి? దానితో పాటు రెండో విడత ఇంద్రమ్మ ఇండ్లు ఎప్పటి నుంచి మొదలు పెడుతుంది? దానితో పాటు ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో ఇంద్రమ్మ ఇళ్ల పథకం అమలు కార్యాచరణ ఏంటి? హైదరాబాద్లో చాలామంది పేదలకు సొంత జాగ లేదు, మరి వారికి ఇంట్లో ఏ రకంగా ఇవ్వనున్నారు? పట్టణంలో G+ నిర్మాణాలు చేసే ఆలోచన ఏమైనా ప్రభుత్వం చేస్తుందా? గతంలో పేదలకు పంచకుండా మిగిలిపోయిన ఇంద్రమ్మ ఇల్లు పంచుదామన్నా ఏదైతే దానికి మరమ్మత్తు పనులు చేస్తే తప్ప పంచలేని పరిస్థితి. ఎందుకంటే మొన్ననే హైదరాబాద్ కమిషనర్ గారు కలెక్టర్ గారితో ఒక పేపర్లో వారు ఏదైతే ఇళ్ల నిర్మాణ స్థలానికి వెళ్ళినరో అక్కడ పెచ్చులతోటి స్లాబ్ కూడా కూలిపోయి పెచ్చులు ఊసిపోయే పరిస్థితి ఉంది. అవన్నిటిని కూడా పూర్తి చేసి దాన్ని కూడా ఎప్పటిలోగా ఇచ్చే పరిస్థితి ఉందో చెప్పవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి